అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను, బాయ్. అలాగే బాబు. వేనా లోపల ఏం చేస్తున్నావు? బట్టలు మడత పెడుతున్నాను అత్తయ్య గారు. ఇంకెప్పుడు బట్టలు మడత పెడుతూనే ఉండు. అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు? వంట చేస్తాను కదండి. మర్చిపోయానండి. చేసేవులే వంట. అయినా వంట ఒకటి చేస్తే సరిపోద్దా? మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? అది కాదు అత్తయ్య గారు, బట్టలు మడత పెట్టి. నా మాటకే ఎదురు చెప్తున్నావేంటి? మీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పానండి. ఇంకా మాట్లాడుకో. నీకు భయం లేకుండా పోయింది. నీకు నచ్చినట్టు చేస్తున్నావు. ఎందుకమ్మా వదిన మీద అలా అరుస్తున్నావు? ఎప్పుడు ఇంతే మరిది గారు. ఏంటమ్మా వదిన అలా ఏడిపిస్తున్నావు? ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదని నువ్వే చెప్తావు కదా, అలాంటిది నువ్వే అలా చేస్తే అలాగా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. మరి ఇంట్లో పనులన్నీ చెయ్యాలి కదా. పనులు చేయాలంటే అలా అరిచి చెప్పాలా? నా మీద అన్న మీద అయితే నువ్వు అలాగే అరుస్తావా? తల్లిదండ్రులు కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకుని అత్తారింటి మీద నమ్మకంతో మన ఇంటికి అలా పంపిస్తే ఇలా చేయడం కరెక్ట్ కాదు కదమ్మా. నీకు ఇంకా పెళ్ళవలేదు కదా, నీకు ఇటువంటివన్నీ తెలీదు. అవును, నాకేం తెలుసులే.